హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో సారీ డ్రీమ్వీవర్లో జావాస్క్రిప్ట్ని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనకి డ్రీమ్వీవర్లో జావాస్క్రిప్ట్ ఇంటిగ్రేట్ చేయాలి అంటే బేసిక్గా మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే మనకు జావాస్క్రిప్ట్ పైన ఎలాంటి ఫండమెంటల్ నాలెడ్జ్ లేకపోయినా మనం జావాస్క్రిప్ట్ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇదంతా మీకు ప్యానల్ బేస్. ప్యానల్స్ అంటే ఫోటోషాప్లో మనం ఒక లేయర్ని క్రియేట్ చేయాలి అంటే న్యూ లేయర్ బటన్ అనే దానిపైన క్లిక్ చేస్తాం. డిలీట్ చేయాలి అన్నప్పుడు డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తాం. అలాగే ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్లో మీకు జావాస్క్రిప్ట్ కోడ్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా యూజ్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ F4 అనేది షార్ట్ కట్. అంటే షిఫ్ట్ F4 మీరు ఎప్పుడైతే డ్రీమ్వీవర్లో ప్రెస్ చేస్తారో అంటే ఆ కీని మీరు యూజ్ చేస్తారో డ్రీమ్వీవర్ ఆటోమేటిక్గా ఈ జావాస్క్రిప్ట్ బిహేవియర్ అనే ప్యానల్ని పాపప్ చేస్తుంది. కానీ మనకి బిహేవియర్స్ కూడా టూ టైప్స్ ఉంటాయి. క్లయింట్ సైడ్ పెర్ఫామ్ చేసే బిహేవియర్స్ని మనం జావాస్క్రిప్ట్ ద్వారా పెర్ఫామ్ చేస్తాము. అలాగే సర్వర్ సైడ్ బిహేవ్ చేయాలి సేమ్ ఎఫెక్ట్స్ అంటే మనం సర్వర్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేస్తారు. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ నేను డ్రీమ్వీవర్ ఒకసారి ఓపెన్ చేశాను. ఇక్కడ ప్రజెంట్ మన కోడ్లో ఒక డివ్ ఉంది. ఆ డివ్కి మై డివ్ అని పెట్టాము. దాని లోపల ఒక సింపుల్ H1 కొంత డమ్మీ కంటెంట్ పెట్టాము. ఆ కంటెంట్ తర్వాత ఒక బటన్ పెట్టాము. బటన్ పైన రాసాము బిహేవియర్ టెస్టింగ్ అని. ఐడి కూడా బిహేవియర్ టెస్టింగ్. ఇప్పుడు నేను డిజైన్లోకి వెళ్తే ఓవరాల్ అవుట్లుక్ ఇలా ఉంటుంది. సో మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి జార్జియా ఫాంట్ ఒక 14 పెట్టుకొని లెఫ్ట్ సైడ్ 150, టాప్ సైడ్ 150, రైట్ సైడ్ 100, ఇది ఒక 100. వీటిని ఫస్ట్ మార్జిన్స్ ఇచ్చేసాను సో దట్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, అప్లై. ఓకే, మరి టెక్స్ట్ ఎందుకు కనపడట్లేదు అంటే సిఎస్ఎస్లో ఈ యొక్క డివ్ని సెలెక్ట్ చేసి ఆ డివ్కి నేను ఓన్లీ విడ్త్ హైట్ మాత్రమే ఇక్కడ ఇస్తాను. విడ్త్ ఒక 500, హైట్ వచ్చి ఆటో, ప్యాడింగ్ వచ్చి 25. అప్లై. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలి, మనకు నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఫైన్. కంట్రోల్ ఎస్. ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇమేజ్ కావాలన్నా యాడ్ చేయొచ్చు. పేజ్ ప్రాపర్టీస్, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో ఇక్కడ చాలా హ్యూజ్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదన్నా ఇమేజ్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇది యాడ్ చేద్దాం. సో 800x600 ఇది యాడ్ చేద్దాం. అప్లై. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను F12 క్లిక్ చేస్తాను. సో బ్రౌజర్లో మనకి ఇలా ఉంటుంది టోటల్ అవుట్పుట్. అంటే ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే ఈ యొక్క డివ్ బ్లాక్ ఫేడ్ అవ్వాలి. అది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో డ్రీమ్వీవర్లో ఫస్ట్ స్టెప్ దీన్ని క్లోజ్ చేసేస్తాను. బటన్ని సెలెక్ట్ చేసుకొని విండోలో షిఫ్ట్ F4 అనే షార్ట్ కట్, లేదంటే విండోలో బిహేవియర్స్ అనే ప్యానల్ ఇలా ఓపెన్ చేయొచ్చు. ఈ బటన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఏ ఎఫెక్ట్స్, వీటిల్నే జావాస్క్రిప్ట్ బిహేవియర్స్ అంటారు. ఓకే, వీటిల్లో మనకి ఏది కావాలి అనేది ఇక్కడ యాక్సెస్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎఫెక్ట్స్లో ఫేడ్ అనే ఒక పర్టికులర్ ఎఫెక్ట్ని అసైన్ చేస్తున్నాను. దేనికి ప్రజెంట్ సెలెక్ట్ అయ్యి ఉండే బటన్ ఇది కాబట్టి. కానీ మనం ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్స్లో ఇక్కడ క్లిక్ చేస్తామో మన యొక్క డాక్యుమెంట్లో దేన్ని టార్గెట్ చేయాలి అనేది ఇక్కడ వస్తుంది. టార్గెట్ ఎలిమెంట్, దేన్ని మై డివ్ని టార్గెట్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. టాగల్ అంటే ఫస్ట్ కనపడాలి, క్లిక్ చేయగానే మళ్ళీ 0కి వెళ్ళిపోవాలి, మళ్ళీ 0 to 100, 100 to 0 అంటే ట్రూ అండ్ ఫ్రో అన్నమాట. సో దాన్నే టాగల్ అంటారు. లూప్ అవుతుంది ఎఫెక్ట్. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ ఎఫెక్ట్ పెర్ఫామ్ అవుతుంది. కోడ్లోకి వెళ్ళి చూసారంటే మీరు ఏమవుతుందంటే ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మై డివ్ అనే ఎలిమెంట్ 1000 మిల్లీ సెకండ్స్ అంటే ఒక్క సెకండ్లో 100 to 0, 0 to 100 అనే ఎఫెక్ట్ యాడ్ అయింది. ఓకే, ఇక్కడ మీరు వేరే ఎలిమెంట్ కావాలంటే ఈ డివ్ని మార్చవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డివ్ ఉంది. ఆ యొక్క డివ్కి ఐడి వచ్చి మై డివ్ 2 అని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మై డివ్ 2 అని ఇచ్చారంటే మీరు ఆటోమేటిక్గా మై డివ్ 2కు మాత్రమే ఎఫెక్ట్ అప్లై అవుతుంది. సో దీన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, ఎనీవే, సో అది మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. కంట్రోల్ ఎస్. చూడండి, కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేయగానే ఫైల్ ఒక డిపెండెంట్ ఫైల్ అనేది అడుగుతుంది. ఈ పర్టికులర్ యాక్షన్ని పెర్ఫామ్ చేయాలి అంటే నాకు జావాస్క్రిప్ట్ కావాలి అనేది ఇక్కడ ఆల్రెడీ చెప్తుంది. మరి ఈ జావాస్క్రిప్ట్ మన పర్టికులర్ రూట్ ఫోల్డర్లోకి కాపీ చేయాలి. ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేసి ఓకే అన్నానో ఇప్పుడు నేను దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేశాను. ఫైన్. ఒక్కసారి నేను మన రూట్ ఫోల్డర్లోకి వెళ్ళి, రూట్ ఫోల్డర్ అంటే ఇది మై స్కిల్స్లో, ఇక్కడ
స్ప్రై అసెట్స్లో ఇది మన జావా స్క్రిప్ట్. దీన్ని కానీ మనం డిలీట్ చేస్తే ఆ ఎఫెక్ట్ పనిచేయదు. ఈవెన్ మీరు అప్లోడ్ చేయాలి ఈ ఫైల్ని మీ సర్వర్లో, మీ వెబ్సైట్లో అంటే ఈవెన్ ఈ జావా స్క్రిప్ట్ను కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఫైన్. సో ఇది నేను రీఫ్రెష్, ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఫేడ్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఓకే, సో దీన్నే మనం బేసిక్గా ఫేడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఫైన్. సో అలాగే మీరు మల్టిపుల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.